డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకైతే ఒక అప్డేట్ వచ్చిందండి. ఇప్పటికే మనకి ఎంబీబీఎస్ నీట్ యూజీ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా. సో ఎవరికైతే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిందో ఆ సీటు మీరు ఇప్పటికే రిపోర్ట్ కానీ కాలేజ్లో జాయిన్ అవ్వడం కానీ జరిగితే సో ఇప్పుడు మీరు డెసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుని నాకు ఈ సీట్ వద్దు అనుకుంటున్న పక్షంలో మీకోసమే ఈ అప్డేట్, మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు మనకి కౌన్సిలింగ్ అంతా అయ్యేలోపు 2 సార్లు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రౌండ్కి మధ్య ఫ్రీ ఎగ్జిట్ కూడా తీసుకోవచ్చు. దానికి ముందు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం, జాయిన్ అవ్వడం, మన డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం, ఫీజు పే చేయడం ఇవన్నీ కూడా కామనే. బట్ ఇవన్నీ జరిగినా కూడా మనం ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. సో ఆ డేట్ ఏంటి? ఎందుకంటే ఆ డేట్ లోపల మాత్రమే మనం ఫ్రీ ఎగ్జిట్ తీసుకోగలుగుతాం. డేట్ తర్వాత వితిన్ టైంలోనే మనం ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలండి. టైం మారినా కూడా మనకి యాక్సెప్ట్ చేయరు ఇన్ ద సెన్స్ మీ పేరు పైన ఆల్రెడీ సీట్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫీజు ఏమైనా పే చేస్తే ఫీజు కాలేజ్ ప్రిన్సిపల్స్ దగ్గర ఉంటాయి. సో అవన్నీ కూడా వెనక్కి రావు. ఓకేనా? సో ఎవరైనా విద్యార్థులు నాకు ఈ సీట్ వద్దు, మేనేజ్మెంట్ కోటా కాబట్టి ఇక్కడ మీకు ఇంకొక అవకాశం ఏంటంటే మీరు సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ కోటా విద్యార్థులు మాత్రమే. మేనేజ్మెంట్ కోటాలో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆప్షన్స్ కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకేనా? సో డీటెయిల్డ్గా నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. రైట్, మనకి 25 సెప్టెంబర్ 2025 సాయంత్రం 4 గంటల లోపు అయితే మనం ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలండి. సో మీరు విత్ ఇన్ ది టైం కనుక మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటేనే మనకి డాక్యుమెంట్స్ అన్ని రిటర్న్ ఇస్తారు. లేదు అంటే మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ రౌండ్కి మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతారు. ఎందుకంటే మనకి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు నాకు నచ్చింది, నేను ఈ కాలేజ్లోనే ఉంటాను అంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం. సో ఇచ్చిన విద్యార్థులందరికీ అదే లాస్ట్ కౌన్సిలింగ్. ఇవ్వని విద్యార్థులందరికీ వాళ్ళు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతారు. అదే కదా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి రీసెంట్గా వచ్చిన అప్డేట్. సో ఎవరైనా ఇక్కడతో ఎండ్ అయిపోవాలి, లేదు అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ రౌండ్కి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి. ఓకేనా? మనం ఏవైతే కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేస్తామో ఆ ప్రిన్సిపల్స్ దగ్గర మన ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎంటైర్ ట్యూషన్ ఫీజు ఉంటుంది కాబట్టి ఆయన కంపల్సరీ ఇచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ కాలేజ్లో బ్లాక్ చేసుకోవడం, సర్టిఫికేట్స్ తీసుకుని మనల్ని హెరాస్ చేయడం ఇలాంటివి ఏమీ ఉండవండి. విత్ ఇన్ ది డేట్ కనుక మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే కాలేజ్ ప్రిన్సిపల్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీ డాక్యుమెంట్స్, మీ ఫీజు అనేది రిటర్న్ ఇస్తారు. ఓకేనా? మీరు విత్ ఇన్ ది టైం అంటే సెప్టెంబర్ 25 4 గంటల లోపు అయితే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి. ఓకే, ఇక ఇది మేనేజ్మెంట్ కోటా కాబట్టి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా కూడా. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ కనుక ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే మనకి ఆ సీటు పైన రైట్స్ ఎలాంటివి ఉండవండి. ఓకేనా? సో మనం ఆటోమేటిక్గా సీట్ని కోల్పోతాం. ఆ సీట్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే అథారిటీ బాడీ వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళకి అలొకేట్ చేసే అవకాశం మనమే ఇచ్చినట్టు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే. సో లీగల్గా ఎలాంటి కేసులు వేసినా నాది ఈ సీటు అన్నా కూడా మనకైతే ఇవ్వరు. ఓకేనా? సో మనం ఏదైతే ఫేజ్ 1లో ఇప్పుడు నా పేరు పైన ఒక సీట్ అలొకేట్ చేశారో నాకు ఇది వద్దు, నేను ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటున్నాను. ఈ సీట్ పైన నాకు ఎలాంటి లీగల్ రైట్స్ ఉండవు. అండ్ సెకండ్ రౌండ్కి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ కూడా నేను వదిలేసిన సీట్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ విత్ ఇన్ ది టైమే తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకోకపోతే ఫేజ్ 3 వరకు మనకి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది లేదు. ఓకేనా? సో ఇప్పుడు కనుక ఫ్రీ ఎగ్జిట్ తీసుకోకపోతే మనకి థర్డ్ రౌండ్ కాదు, అడ్మిషన్స్ క్లోజ్ అయ్యేంత వరకు ఇంకా అవకాశం లేదు. ఓకేనా? రైట్, ఇక అసలు ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే మేనేజ్మెంట్ కోటా కానీ కన్వీనర్ కోటా కానీ ఏదైనా ఒకటేనండి. ఈ ఫైల్ ఏదైతే ఉందో సో ఇది మనం డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి కాలేజ్ ప్రిన్సిపల్కి, మనం ఎక్కడైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ ఆర్ జాయిన్ అయ్యామో ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మీరు మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపల్ అడ్రస్ అలాగే రీజన్, సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి, సైన్ చేయాలి. ఓకే, మన పేరెంట్స్ కానీ గార్డియన్ కూడా సైన్ చేయాలి. సో ఈ లెటర్ తీసుకువెళ్ళి మనం ప్రిన్సిపల్కి ఇస్తే ప్రిన్సిపల్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటే ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా, ట్యూషన్ ఫీజు ఏదైతే పే చేసామో ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా రిటర్న్ ఇచ్చేయాలి. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి రిలీజ్ చేశారు. నిన్నేమో మనం కన్వీనర్ కోటాకి సంబంధించిన అప్డేట్ చూసాం.
ఇది మేనేజ్మెంట్కి సంబంధించిన అప్డేట్. ఓకేనా? మీకు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కానీ, బీడీఎస్ అడ్మిషన్స్ కానీ, లేదంటే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ కానీ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.